జిల్లాలో వివిధ నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గం పోయినా మన వనపర్తి నియోజకవర్గం వెళ్తే ఆ మీటింగులో డిప్యూటీ సీఎం గారు సుమారుగా 60-70 కోట్ల రూపాయలు విలువైనటువంటి నిధులు మంజూరు చేసి సబ్ స్టేషన్లు రకరకాల రైతాలకు సంబంధించిన కనెక్షన్స్ కావచ్చు ఇచ్చే ఏర్పాటు జరిగింది. మొన్న అచ్చంపేట నియోజకవర్గం వెళ్తే అక్కడ కూడా సుమారుగా ఒక 70-80 కోట్ల రూపాయలు విలువైనటువంటి సబ్ స్టేషన్స్, రైతులకు సంబంధించినటువంటి ట్రాన్స్ఫార్మర్లు కావచ్చు, రకరకాల అంటే విద్యుత్ సంబంధించినటువంటి కొరత లేకుండా చేసే ప్రయత్నం చేయడం జరిగింది. మరి ఏ విషయంలో కూడా ఈ గడిచిన 17 సంవత్సరాల కాలంలో ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలనలో గత ప్రభుత్వం చేపట్టిన ఏ ఒక్క సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం రద్దు చేయలేదు. అయినా కూడా దుర్భరమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా గత ప్రభుత్వ స్కీములు కొనసాగిస్తూ కొత్త ప్రభుత్వ స్కీములు కూడా రకరకాల స్కీములు అంటే ఈ రోజున 6 గ్యారెంటీలు కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, రైతులకు బోనస్ కావచ్చు, రుణమాఫీ కావచ్చు, ఇందిరమ్మ ఇళ్ళు ఇవన్నీ కూడా వైపు జరుగుతూ ఉన్నాయి. అయినా కూడా మన వరంగల్ మీటింగ్లో బీఆర్ఎస్ మీటింగ్లో మాజీ ముఖ్యమంత్రి గారు గౌరవ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మాట్లాడుతూ ఈ 17 మాసాల ప్రభుత్వ పరిపాలన చూస్తే నాకు దుఃఖం వస్తుందని మాట్లాడారు. దుఃఖం వస్తుందని మాట్లాడి కేసీఆర్. ఎందుకు దుఃఖం వస్తూ ఉంది? ఎవరు దుఃఖపడాలి? బహుశా మీ దుఃఖానికి కారణం మీకు అధికారం పోయిందనే దుఃఖం రావచ్చు, కుటుంబ సభ్యుల పదవులు పోయినటువంటి దుఃఖం రావచ్చు. కానీ ఏ పరిస్థితిలో మీరు ముఖ్యమంత్రి అయింది? తెలంగాణ రాష్ట్ర సాధన కోసం యావత్ తెలంగాణ సమాజం ఒకటే సంఘటితమై వందలాది మంది బిడ్డల ప్రాణత్యాగాల మూలంగా తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఆంధ్రాలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి నష్టం, రాజకీయంగా నష్టం జరుగుతుందని తెలిసి కూడా శ్రీమతి సోనియా గాంధీ గారు ఒక తల్లిగా కన్నబిడ్డలను పోగొట్టుకున్న తల్లుల కడుపు కోత ఎట్లుంటుందో తెలిసిన కన్న తల్లిగా పెద్ద మన చేసుకొని తెలంగాణ రాష్ట్రం ఇచ్చినందుకు మీరు ముఖ్యమంత్రి అయ్యారు. తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర ఉంది, లేదని అనను. నేను కూడా టీఆర్ఎస్ పార్టీలో 3.5 సంవత్సరాలు మంత్రి కూడా ఉన్నా. గతంలో బీజేపీ ప్రభుత్వానికి, బీజేపీ పార్టీకి కేంద్రంలో అధికారం ఉన్నా కూడా దేశంలో 3 కొత్త రాష్ట్రాలు ఇచ్చి తెలంగాణ రాష్ట్రం ఇవ్వలే ఆనాడు. ఎందుకు ఇవ్వలే అంటే ఆనాడు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించి ఆనాడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మద్దతు బీజేపీ పార్టీకి ఉండింది కాబట్టి వాళ్ళు వద్దంటే ఆనాడు బీజేపీ తెలంగాణ రాష్ట్రం ఇయ్యలే. అంటే రాజకీయ కోణంలో తెలంగాణకు కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినా కూడా సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. ఇచ్చిన తర్వాత ఈ రోజున మీకు ముఖ్యమంత్రి పదవి అవకాశం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాడు. ఈ తెలంగాణ రాష్ట్రం పైన ఉన్న అప్పు కేవలం 65,000 కోట్ల రూపాయలు ఉండింది. అంటే ఈ రాష్ట్రాన్ని 22 మంది ముఖ్యమంత్రులు, అందులో కాంగ్రెస్ ముఖ్యమంత్రులతో పాటుగా ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ పరిపాలించిన 65 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత కూడా ఈ రాష్ట్రం పైన ఉన్నప్పుడు 65,000 కోట్ల రూపాయలు. ఈ 65,000 కోట్ల రూపాయలకు 80 పైసల వడ్డీ చొప్పున నెలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా మీరు తెచ్చుకున్నట్టే అప్పులు తెచ్చుకుంటుంది బ్యాంకుల నుంచి. ఎట్లయితే మహిళా సంఘాలు కానీ అట్లాగే రైతులు కానీ బ్యాంకులు అప్పు తెచ్చుకుంటారో రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి కావచ్చు, ఇతర బ్యాంకుల నుంచి కావచ్చు, ప్రపంచ బ్యాంకులు అప్పులు తెచ్చుకుంటుంది, వడ్డీ కడుతుంది. అంటే ఈ 65 సంవత్సరాలు 22 మంది ముఖ్యమంత్రులు పరిపాలిస్తే
రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు అంటే 2వ తారీఖు 2014 జూన్ 2వ తారీఖున తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు నెలకు 600 కోట్ల రూపాయలు 600 కోట్ల రూపాయలు 600 కోట్ల రూపాయలు వడ్డీ కట్టేది 8వ పెంచు చొప్పున. అంటే సంవత్సరానికి మహా అంటే 6-7 వేల కోట్ల రూపాయలు కట్టేది వడ్డీ కంతులు కట్టేది. కానీ ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత గడచిన 10 సంవత్సరాల కాలంలో ఒక్క ముఖ్యమంత్రి చేసిన అప్పు 8 లక్షల కోట్ల రూపాయలు. గత కాంగ్రెస్ ప్రభుత్వాలు 22 మంది ముఖ్యమంత్రులు చేసినటువంటి 65,000 కోట్ల అప్పు మినహాయిస్తే తీసేస్తే సుమారుగా 7,30,000 కోట్లు. ఈ 7,30,000 కోట్లకు ఈ ప్రభుత్వం, ఈనాటి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నెలకు 6,000 కోట్ల పైచిలకు వడ్డీ కంతులు కట్టాల్సి వస్తా ఉంది. గడచిన 17 మాసాల కాంగ్రెస్ ప్రభుత్వంలో 1,20,000 కోట్ల పైచిలకు వాళ్ళు చేసిన అప్పుకు వడ్డీలు కట్టాల్సిన పరిస్థితి, వడ్డీలు కట్టడం జరిగింది. వడ్డీలు కట్టకపోతే ఊకోదు కేంద్ర ప్రభుత్వం బ్యాంకులు, కానీ రాష్ట్రానికి వచ్చే ఆదాయాన్ని పట్టుకొని ఇస్తారు. అంటే సుమారుగా 1,20,000 కోట్ల రూపాయలు. అంటే మరి ధనిక రాష్ట్రాన్ని మీకు అప్పగిస్తే, ధనిక రాష్ట్రాన్ని మీకు అప్పచెప్పిన తర్వాత హైదరాబాద్ లో వచ్చిన ఆదాయం మొత్తం కూడా తెలంగాణ ఖర్చు పెడుతున్న కారణంగా ఇన్ని స్కీములు వచ్చినాయి. పోనీ మళ్ళీ 8 లక్షల కోట్ల అప్పు చేసిండు. అయినా కూడా ఇలా ఇన్ని లక్షల కోట్లు వడ్డీ కడుతూ ఈ రోజున మీరు తీసుకొచ్చినటువంటి మీరు గతంలో పెట్టినటువంటి 2,000 పెన్షన్ రూపాయలు బంద్ చేయలే, రైతు భరోసా బంద్ చేయలే, కరెంటు తగ్గియలే, బియ్యం తగ్గియలే, ఇంకా ఎక్కువ చేయడం సన్న బియ్యం ఇస్తా ఉన్నాం, రైతులకు బోనస్ ఇస్తా ఉన్నాం, మహిళలకు ఆర్టీసీల ఫ్రీ, 500 గ్యాస్ సిలిండరు, 200 కరెంటు కలిస్తే కరెంటు ఫ్రీ, 22,000 కోట్ల రూపాయల ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు కూడా మంజూరు చేయడం జరిగింది. మీ శాసనసభ్యులు ఈరోజు మసూర్ రెడ్డి గారి చేతిలో దేవరకద్ర నియోజకవర్గానికి 3,500 ఇండ్ల కోటా ఇవ్వడం జరిగింది. అంటే సుమారుగా 70 కోట్ల రూపాయలు. ఇది కాకుండా 22,000 కోట్ల రూపాయల రైతుల రుణమాఫీ, అప్పు మాఫీ చేయడం జరిగింది. అయితే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ వాళ్ళు, బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్, కేటీఆర్, హరీష్ మాట్లాడుతూ ఉంటారు సోషల్ మీడియా, వాట్సాప్ లో. ఇంకా చాలా మంది రుణమాఫీ కాలేదని ఏం చెప్పింది కాంగ్రెస్ పార్టీ? ఒక కుటుంబం అంటే భార్య, భర్త, కొడుకు, కోడలు, ఎవరు ఎంతమంది అప్పు చేసినా, అంటే ఒక రేషన్ కార్డు ఉన్నవాళ్ళు కుటుంబానికి 2 లక్షల రూపాయలు మాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. అదే ప్రకారం 2 లక్షల రూపాయల లోపల ఉన్నటువంటివి అసలు వడ్డీకి కలిపి అదే చేస్తామని చెప్పడం జరిగింది. అదే చేయడం జరిగింది. పోనీ ధనిక రాష్ట్రం అయినా కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత 8 లక్షల కోట్ల అయిన తర్వాత కూడా 10 సంవత్సరాల కింద ఆయన చెప్పినటువంటి 1,00,000 రూపాయల రుణమాఫీ ఎప్పుడు చేసిండు? చెప్పిన 4 సంవత్సరాల తర్వాత రుణమాఫీ చేస్తే అది వడ్డీకే సరిపోలేదు. రెండవసారి 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పడం జరిగింది. అది కూడా ఎప్పుడు? చివరి సంవత్సరం ఎన్నికల ముందు అది కూడా అరకొర, పావులొంతు మందికి, అర్ధొంతు మందికి సగం పైసలు ఇవ్వడం జరిగింది. అయినా పూర్తి చేయలేదు ఈ ప్రభుత్వం. ఇలా రేవంత్ రెడ్డి గారి ముఖ్య ప్రభుత్వం 9 మాసాల లోపలనే 2 లక్షలు అంటే 22,000 కోట్ల రూపాయలు 2 లక్షల లోపల మాఫీ చేయడం జరిగింది. అంటే ఎవరిది కరెక్టు? అయినా కూడా మళ్ళా రుసరుసలాడుతూ ఉన్నారు. ఇవే కాదు, ఈ రోజున ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతాయి. మొన్ననే ముఖ్యమంత్రి గారు అచ్చంపేటకు వచ్చిన తర్వాత గిరిజన సోదరులు, అంటే రాష్ట్రంలో ఎంతమంది అయితే గిరిజన సోదరులు ఉన్నారో, లంబాడీలు కావచ్చు, చెంచులు కావచ్చు, గోండులు కావచ్చు, వాళ్ళు పెట్టుకున్నటువంటి కరెంటు విద్యుత్ స్తంభానికి సంబంధించి వాళ్ళకు ఉచితంగా సోలార్ సెట్ ఇచ్చే ఏర్పాటు చేస్తా ఉన్నారు. సుమారుగా రాష్ట్రంలో 12,000 కోట్ల రూపాయలతో సోలార్ సెట్ ఇచ్చి అందరికి కూడా కరెంటు బాధ లేకుండా చేసే ఏర్పాటు చేస్తారు.
అంటే ఇన్ని రకాల అభివృద్ధి కార్యక్రమం చేస్తా ఉన్నా, సంక్షేమ కార్యక్రమం అభివృద్ధి చేస్తా ఉన్నా, ఈ రోజున అయినా కూడా నాకు దుఃఖం వస్తుంది అని కేసీఆర్ మాట్లాడితే ఇది ఎట్లా న్యాయం అవుతుంది? ఇది ఎట్లా కరెక్ట్ అవుతుంది? తెలుగులో కొన్ని సామెతలు ఉన్నాయని చెప్పడం బాగుండదు, ఆ సామెత చెప్పొచ్చు కానీ ఈ సందర్భం చెప్తే బాగుండదు. అంటే మరి ఉల్టా మాట్లాడుతూ ఉన్నారు, ఉల్టా చోరు కొత్వాలకు దాంటే అన్నట్టుగా దొంగే దొంగ అని అరిచినట్టుగా మాట్లాడుతున్నారు. అసలు దుఃఖం ఎవరికి రావాలి? ఈ రాష్ట్రం కోసము, తెలంగాణ రాష్ట్రం కోసము 60 సంవత్సరాల కల 4 కోట్ల ప్రజల ఆకాంక్ష తెలంగాణ రాష్ట్రం వస్తే మా ప్రాణాలు పోయినా సరే మా తెలంగాణ రైతాంగం బాగుపడుతుందని మరి ఆనాడు తెలంగాణ కోసం త్యాగాలు చేసినటువంటి ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల ప్రజలు 10 సంవత్సరాల పరిపాలన చూసి దుఃఖపడతా ఉన్నారు. మీరు నలుగురు కాదు, కేసీఆర్ కుటుంబ సభ్యులు కాదు, 4 కోట్ల ప్రజలు దుఃఖపడతా ఉన్నారు. ధనిక రాష్ట్రాన్ని అప్పచెప్తే అప్పుల రాష్ట్రంగా మార్చి ఎవరు కూడా ప్రగతి భవన్ పోయినా, ఆనాటి ప్రగతి భవన్ పోయినా సెక్రటరీ కూడా పోయే పరిస్థితి లేదు, వాళ్ళు ఉంటున్నటువంటి ఫామ్ హౌస్ పోయే పరిస్థితి లేదు, వాళ్ళు పిలిస్తేనే పోవాలి. మేమందరం సాక్షులం, కళ్ళ నీళ్ళు వచ్చేది, మేము దుఃఖపడ్డాం. ఎట్లుండాలి పరిపాలన? ఎందుకొని చనిపోయినరు ఇంతమంది? అంటే గొప్ప పరిపాలన రావాలని, నిస్వార్థ పరిపాలన రావాలి. రాష్ట్రాన్ని దోసిపెట్టిండ్రు. ఇలా ఎందుకైనా ఇంత లక్షల రూపాయల అప్పు? ఎన్ని కోట్ల లక్షల కోట్ల రూపాయల అప్పు? నిజాయితీ పరిపాలన చేయలే, ప్రజాస్వామ్య పరిపాలన చేయలే. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసి చిప్ప చేతికిచ్చి బంగారు పల్లెంలో మీకు అధికారం అప్పచెప్పిన మాట్లాడుతూ ఉన్నారు. ఇదే హరీష్ రావు మాట్లాడలేదా? బంగారు పల్లెంలో ఏముందా? బంగారు పల్లెం చూస్తే 8 లక్షల కోట్ల రూపాయల అప్పు. అయినా దుఃఖం వస్తా ఉందంటే మళ్ళీ వాటిలే మాట్లాడతారు, ఏమైంది మీరు తులం బంగారు ఇస్తామంటారు కదా, ఎందుకు ఇస్తలేరు అని. 2500 రూపాయలు పెన్షన్ ఇస్తామంటారు, ఎందుకు ఇస్తలేరు అని. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కేసీఆర్ 10 సంవత్సరాల అధికారం రాకముందుకు ఏం చెప్పిండు? దళితులకు 3 ఎకరాల భూమి కొనిస్తాడు. కొనిచ్చిండా? కొనిచ్చిండా? ఇందిరమ్మ ఇల్లు ఆనాడు డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తాడు. అల్లుడు వస్తే ఉండాలి, బిడ్డ వస్తే ఉండాలి, గొర్రెనాడ కట్టాలి, బర్రెనాడ కట్టాలి, మేకనాడ కట్టాలి. ఈ అగ్గిపెట్టె లెక్క ఉన్న ఇల్లు ఎట్లా వదిలిపోతాయి? నేను డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాడు. 10 సంవత్సరాలు కట్టించిందా? నిరుద్యోగ యువతకు 3 ఎకరాల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానని ఇచ్చిందా? అంటే ధనిక రాష్ట్రానికి అప్పచెప్పినా, ఇన్ని లక్షల కోట్లు చేసి ఇచ్చినా నువ్వు చేయలే. ఆఖరికి మొన్న 2020 అంటే మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల ముందు రైతు భరోసా ఇచ్చిండు. ఎట్లిచ్చిండు? బంగారు బాతుగుడ్డు వ్యవహారం అన్నట్టుగా నెలకు 100 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేటువంటి హైదరాబాద్ రింగు రోడ్డు సంవత్సరానికి 1000 కోట్ల రూపాయలు వచ్చే ఆదాయం వచ్చే రింగు రోడ్డు. అది ప్రతి సంవత్సరం కూడా ఆదాయం పెరుగుతూ ఉంటుంది. ఎట్లంటే కార్లు, బస్సులు, స్కూటర్లు తిరుగుతూ ఉంటే ఆదాయం పెరుగుతూ ఉంటుంది. సంవత్సరానికి 1000 కోట్ల రూపాయలు వచ్చే ఆదాయం వచ్చే రింగు రోడ్డును 7,000 కోట్ల రూపాయలకు అప్పనంగా అప్పచెప్పి ఆ పైసలు తీసుకొచ్చి ఎన్నికల ముందు ఓట్లు రావాలని రైతుల ఖాతాల్లో రైతు భరోసా ఇచ్చింది. మరి నిజంగా మీరు గనక దొంగనట్టుగా ఇన్ని లక్షల కోట్ల అప్పు చెయ్యకపోయి ఉంటే ఈ ప్రభుత్వం నెలకు 6,500 కోట్ల రూపాయల చొప్పున సంవత్సరానికి 75,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టాలని పరిస్థితి లేకుండా ఉంటే తులం బంగారానికి ఎంత అవుతుంది? మహా అంటే సంవత్సరానికి 2-3 వేల కోట్లు కావచ్చు. ఇవన్నీ మీరు చెప్పిన మీ కేసీఆర్, కేటీఆర్ అందరూ చెప్పేటువంటి అన్ని కూడా మొత్తం తిప్పి కొడితే 10,000 కోట్లు కావచ్చు. కానీ మేము కడుతున్నది 70,000 కోట్ల అప్పు కదా. ఇది ఎవరి పుణ్యం? మీరు చేసిన ఘనకార్యమే కదా. మళ్ళీ తగుదనమ్మా అంటూ మళ్ళా కాంగ్రెస్ పార్టీ వైపు ఏలు పెట్టి చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి మీ లెక్కనే చేసింటే గడచిన కాంగ్రెస్ పరిపాలన మీ లెక్కనే జరిగింటే ఇలా రాష్ట్రాన్ని అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చేది.
అందుకే ఎందుకు చెప్తా ఉన్నానంటే ఇంత లోతుగా లెక్కలతో సహా మీరందరూ అర్థం చేసుకోవాలి. వాస్తవాలు ఒకటి ఉంటే ప్రచారం ఒకటి జరుగుతూ ఉంది. ఇలా ఇన్ని 100 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలు ఎంతుందో అప్పు తెలుసా మీకు? డబ్బులు ఎన్నో తెలుసా మీకు? మొత్తం పీసీసీ అంటే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఖాతాలో ఉన్న డబ్బులు కేవలం 15 కోట్లు. మరి 60-70 సంవత్సరాలు పరిపాలించిన దానిలో ఇలా 10 సంవత్సరాలు పరిపాలన బీఆర్ఎస్ పార్టీ ఖాతాలో డబ్బులు ఎన్నో తెలుసా మీకు? నేను చెప్పడం కాదు, కేసీఆర్ చెప్పిండు. 1500 కోట్ల రూపాయలు ఉన్నాయి. అంటే లక్షల కోట్ల రూపాయలు ఎట్లకెళ్ళి వస్తాయి? మంత్రాలు చదివి వచ్చినాయి మీ ఖాతాలో? ఆనాడు చందాలు వసూలు చేయలేదా? బస్తాలు మోసినామని, చాట్లు ఇచ్చినామని, బజ్జీలు చేసినామని. ఈ బజ్జీలు చేస్తేనే వచ్చినాయా? చాలా మీదనే వచ్చినాయా మీ ఖాతాకు అన్ని పైసలు? అంటే దోపిడీ వ్యవస్థ కొనసాగింది. అందుకే కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికైనా దేశానికైనా కాంగ్రెస్ పార్టీ శ్రీరామ రక్ష. కాబట్టి ఇంకొక విషయం చెప్పి ముగిస్తా. పార్టీ పరంగా చూస్తే నేను లెక్కలు చెప్పిన మీకు. పార్టీ నాయకత్వం లెక్క కూడా తెలవాల్సిన అవసరం ఉంది. ఒకసారి జ్ఞాపకం చేయాల్సిన అవసరం ఉంది. ఆనాడు మహాత్మా గాంధీ నుంచి మొదలు పెట్టుకుంటే, నెహ్రూ నుంచి మొదలు పెట్టుకుంటే, డాక్టర్ అంబేద్కర్ నుంచి మొదలు పెట్టుకుంటే, ఇందిరాగాంధీ తాత, ఇందిరాగాంధీ తండ్రి గారు జవహర్లాల్ నెహ్రూ సుమారుగా 6 సంవత్సరాల పాటు జైల్లో ఉన్నాడు దేశ స్వాతంత్రం కోసం. యావదాస్తిని సమాజానికి దారాదత్తం చేసింది. ఇందిరాగాంధీ దేశ సమగ్రత కోసం ప్రాణాలు అర్పించింది. రాజీవ్ గాంధీ కూడా దేశ కీర్తి ప్రతిష్టల కోసం, ప్రపంచ ఖ్యాతి కోసం దేశం ఒకటిగా ఉండాలని ఆనాడు రాజీవ్ గాంధీ కూడా మరి ప్రాణత్యాగం చేయడం జరిగింది దేశ సమగ్రత కోసం. అట్లనే సోనియా గాంధీ గారికి 2004వ సంవత్సరంలో ప్రధానమంత్రి పదవి కాళ్ళకాడికి వచ్చినా కూడా నాకు వద్దని తీసుకోకుండా ఆనాడు దేశం ఆర్థిక ఇబ్బందులు ఉన్న కారణంగా ఒక ఆర్థికవేత్తను మన్మోహన్ సింగ్ ను ప్రధానమంత్రిని చేసింది. 2009లో రాహుల్ గాంధీ అంటే కాంగ్రెస్ పార్టీకి కేంద్రంలో ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ వచ్చింది. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉన్నా కూడా నాకు వద్దని ప్రధానమంత్రి పదవి తీసుకోకుండా అదే నిజాయితీ పడినటువంటి మన్మోహన్ సింగ్ ను ప్రధానమంత్రిగా కొనసాగించే కార్యక్రమం చేయడం జరిగింది. ఈనాడు రాహుల్ గాంధీ ఎక్కడి నుంచి, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా సుమారుగా 4000 కిలోమీటర్ల పైచలకు సుమారుగా 5-6 మాసాలు పాదయాత్ర చేసి ఈ దేశం ముక్కలు కావద్దు, గాంధేయవాదం, మహాత్మా గాంధీ ఆలోచన విధానం, అంబేద్కర్ గారి భీమ్ అంటాం మనం, అంబేద్కర్ గారి జీవన విధానాన్ని, ఆలోచన విధానాన్ని పుణికి పుచ్చుకోవాలని ఈరోజు చాలా మంది ఇక్కడ కూర్చున్న మీ యొక్క కుటుంబాల్లో కూడా చాలా సమస్య కారణం మనం ఆ ఆలోచన విధానం అనేది మనం మర్చిపోయినాం కాబట్టి, గాంధేయవాదాన్ని, గాంధేయ విధానాన్ని మర్చిపోయినాం కాబట్టి ఇలా ఏ పని చేసినా, ఏ మాట మాట్లాడినా ఒక్కసారి మనకు మనం ప్రశ్నించుకోవాలి. ప్రశ్నించుకొని నిర్ణయాలు తీసుకుంటే ఇంతమంది ఇన్ని అప్పుల పాలు కారు. అందుకే ఈనాడు రాజీవ్ గాంధీ గారు జై బాపు, జై భీమ్, జై సంవిధానం నినాదం ఇచ్చి గ్రామాల్లో కాంగ్రెస్ వాదులు, గాంధేయవాదులు గ్రామాన్ని తిరిగి, బజార్ తిరిగి, ఇల్లు తిరిగి ఆ గాంధేయవాదం ప్రచారాలు శాంతి, ప్రేమ, ధైర్యము, సాహసము, పరోపకారము ఇవన్నిటిని కూడా పుణికి పుచ్చుకునే కార్యక్రమం చేయాలి. ఈ రోజున ఎన్నో దుర్ఘటనలు జరుగుతాయి, ఎన్నో